హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలాస్ కిచెన్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దామా? మరి కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్న కుక్కర్ పెట్టాను. బిర్యానీ ఆకు వేస్తున్నాను, చెక్క, లవంగాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను, ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను, ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా, 2 స్పూన్లు, చిన్న స్పూన్లు 2 స్పూన్లు వేసాను. వేగిపోయిందండి అల్లం పేస్టు. ఇప్పుడు నేను టమాటా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా లో ఫ్లేమ్లో పెడుతున్నాను. కొద్దిగా 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. మనకి అడుగు కూడా తగినంత నూనె వేసుకున్నాం కాబట్టి అడుగు కూడా చూడండి ఎంత బాగా ఏమి అంటుకోలేదు. ఇప్పుడు నేను ఎగ్స్ వేస్తున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నాను. కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాము, 1 నిమిషం. చూడండి ఇప్పుడు బాగా పేస్ట్ కాకుండా ముక్కలు ముక్కలుగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేద్దాము. కొద్దిగా పసుపు, 1 స్పూను కారం, గరం మసాలా 1 స్పూను, కొద్దిగా మిరియాల పొడి వేస్తే మనకి ఆ స్మెల్ అనేది పోద్ది. కొద్దిగా వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా, ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నానండి. దీంట్లోకి సరిపడా వాటర్ వేస్తున్నాను. ఎగ్ బిర్యానీ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టేసి పైన చాక్తో డాట్స్ పెట్టేసుకొని ఈ రైస్లో కలుపుకునేది ఒక విధంగా చేసుకోవచ్చు. ఈ ఎగ్స్ ఉడకబెట్టేసుకొని ఫ్రై చేసుకొని రైస్లో కలుపుకుంటారు. నేను ఇప్పుడు చేసింది ఏంటంటే ఇది అల్లం పేస్ట్ అంతా వేసిన తర్వాత ఈ పచ్చి ఎగ్స్ మాత్రం దాంట్లో వేసేసానండి. వెంటనే కలిపెట్టకూడదు. ఎగ్స్ వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత కలిపెట్టాను. వెంటనే కలిపెట్టామంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. 1 నిమిషం తర్వాత నేను కలిపెట్టాను. అప్పుడు ముక్కలు ముక్కలుగా కేక్ లాగా వచ్చేస్తుంది. తర్వాత వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని రైస్ వేసుకున్నాను. తెల్లిన తర్వాత దానిపైన ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పైన యాడ్ చేసుకున్నాను. కొంచెం మరగనివ్వాలండి, బాగా మూత పెట్టేసుకోవాలి. ఈ మరగనిచ్చినందువల్ల ఈ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసినందువల్ల ఈ మిరియాల పొడి ఎక్కువ అల్లం పేస్ట్, మిరియాల పొడి ఎక్కువ ఫ్లేవర్ అండి వీటికి. ఎగ్ రైస్లు కానీ బిర్యానీ వీటిలన్నిటికి అది లేదే మనకి వంటలు కావు. ఇన్ని కంబైండ్ ఉడికికి మంచి ఫ్లేవర్ వస్తుంది మిరియాల పొడికి, ఈ పుదీనాకి, ఈ కొత్తిమీరకి. ఒక 3 విజిల్స్ వచ్చిందాకా పెట్టాను. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో. ఇప్పుడైతే 3 విజిల్స్ వచ్చేసాయి. మూత తీస్తున్నాను దింపేసి. చూడండి చూడండి ఎగ్ బిర్యానీ చూడండి ఎంత పొళ్ళుగా వచ్చేసిందో.
ఈ ఎగ్ స్మెల్ అయితే మనకు అస్సలు లేదు. ఇవన్నీ మనం వేసేలకి చాలా టేస్టీగా, చాలా స్మెల్, మంచి కమ్మటి వాసన వస్తుంది. ఈ ఎగ్ బిర్యానీ అనేది చాలా బాగా వచ్చింది. చూసేదానికి మంచి కలర్గా, చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. సూపర్ అండి, చాలా సూపర్గా ఉంది బిర్యానీ. చూసేదానికి మంచి కలర్ ఉంది, తినేదానికి మంచి ఫ్లేవరు, రుచితో కూడా ఉంది. ఇదండి ఎగ్ బిర్యానీ సంగతి. మరిన్ని వంటలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. టాటా, బాయ్ బాయ్.